ఇప్పుడు తెలుగు సాహిత్యం, లలిత కళలు వికాసానికి, వాటి మనుగడకు, పరిరక్షణకు కృషి చేసిన ప్రముఖులకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తెలుగు భాషా పురస్కారాల ప్రధాన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేష్ గారు పాల్గొనవలసిందిగా, వేదిక మీద ఉన్న పెద్దలందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా శ్రీ ఆచంట బాలాజీ నాయుడు గారు ఎన్టీఆర్ జిల్లా నుంచి నాటక విభాగంలో తెలుగు భాషా పురస్కారం అందుకుంటున్నారు. వారికి 25,000 రూపాయల నగదు బహుమతి. శ్రీ ఆచంట బాలాజీ నాయుడు గారు నాటకం విభాగంలో వారు తెలుగు భాషా పురస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా శాలువ, జ్ఞాపిక, పుష్పగుచ్చం, 25,000 రూపాయల నగదు బహుమతిని అందుకుంటున్నారు. ఒకసారి గట్టిగా కర్తాళ ధ్వనులు అందించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత డాక్టర్ పాటిబండ్ల ఆనందరావు గారు సాంఘిక నాటక విభాగంలో ప్రకాశం జిల్లా నుంచి తెలుగు భాషా పురస్కారం అందుకుంటున్నారు. డాక్టర్ పాటిబండ్ల ఆనందరావు గారు పుష్పగుచ్చం, సర్టిఫికేట్, శాలువ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మెమెంటో అందుకుంటున్నారు. తర్వాత శ్రీ వనపర్తి దుర్గారావు గారు నర్సరావుపేట జానపద కళారూపం, తోలుబొమ్మలాట విభాగంలో తెలుగు భాషా పురస్కారం అందుకుంటున్నారు. శాలువ, జ్ఞాపిక, సర్టిఫికేట్, అలాగే 25,000 రూపాయల నగదు బహుమతిని అందుకుంటున్నారు. తర్వాత ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీ మల్లాది సూరిబాబు గారు తెలుగు భాషా పురస్కారం అందుకుంటున్నారు. శ్రీ మల్లాది సూరిబాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, సాంస్కృతిక పర్యాటక శాఖ మార్చిన వారి చేతుల మీదుగా అందరికీ నమస్కారం. ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారిని చూడడం, ఆయనతో మాట్లాడడం ఇదే ప్రథమం. నేను మా ఆవిడ చంద్రబాబు నాయుడు గారికి, ఈ ప్రభుత్వానికి పరమ దాసులం. ఈ ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటే అనేక మంది, కోట్లాది మంది జనంలో నేను ఒకడిని. ఈ సందర్భంగా నన్ను సత్కరించినందుకు కృతజ్ఞతాపూర్వకంగా మా ఆవిడ చేత అన్న క్యాంటీన్కి నాకు ఇచ్చినటువంటి పారితోషికాన్ని సమర్పించుకుంటున్నానని చెప్పేసి వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. సుకన్య మల్లాది. మల్లాది సూరిబాబు గారు తెలుగు భాషా పురస్కారం అందుకుంటున్నారు. వారి శ్రీమతి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారికి ఇచ్చిన నగదు బహుమతిని అన్నా క్యాంటీన్కు విరాళంగా అందజేస్తున్నారు. ఒకసారి గట్టిగా కడతాళ ధ్వనులండి.
తర్వాత ప్రముఖ ఆంధ్ర నాట్య కళాకారిణి ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీమతి శారదా రామకృష్ణ గారు. తదుపరి శ్రీమతి శారదా రామకృష్ణ గారు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఆంధ్ర నాట్య కళాకారిణి, తెలుగు భాషా పురస్కారం అందుకుంటున్నారు. తర్వాత గుంటూరుకు చెందిన పెయింటర్ శ్రీ ఎస్ విజయ్ కుమార్ గారు. పొడిలో సమంగా మీరు దాన్ని కొంచెం చేస్తారు సార్. ఇప్పుడు మీరు ఇచ్చిన అమౌంట్ కూడా నేను నా ఆంధ్రనాట్యం అభివృద్ధి కోసం నేను వినియోగిస్తున్నాను. అది పర్లేదు. తదుపరి గుంటూరుకు చెందిన పెయింటర్ శ్రీ ఎస్ విజయ్ కుమార్ గారు. తరువాత నాటక రచయిత, పల్నాడుకు చెందిన డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు గారు. నాటక రచయిత, పల్నాడుకు చెందిన డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు గారు. శాలువా, మొమెంటో, నగదు బహుమతి 25,000 రూపాయలు, సర్టిఫికేట్ ను అందుకుంటున్నారు. తెలుగు భాషా పురస్కారంను అందుకుంటున్నారు డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు గారు. తర్వాత రచయిత శ్రీ బొర్రా గోవర్ధన్ గారు. రచయిత గుంటూరు జిల్లాకు చెందిన శ్రీ బొర్రా గోవర్ధన్ గారు తెలుగు భాషా పురస్కారంను అందుకుంటున్నారు. తర్వాత చిత్తూరుకు చెందిన శ్రీ పలమనేరు బాలాజీ గారు. రచయిత శ్రీ పలమనేరు బాలాజీ గారు తెలుగు భాషా పురస్కారాన్ని అందుకుంటున్నారు. శాలువా, జ్ఞాపిక, సర్టిఫికెట్ 25,000 రూపాయల నగదు బహుమతిని అందుకుంటున్నారు. తర్వాత రచయిత కోనసీమ జిల్లాకు చెందిన శ్రీ పి సత్యనారాయణ రెడ్డి గారు. శ్రీ పి సత్యనారాయణ రెడ్డి గారు రచయిత,